నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు. సముద్ర ముఖద్వారాన్ని ఆక్రమించిన వారిపై కేసు నమోదు చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలి. నాయకులు రాజశేఖర్. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. గ్రామాలలో పశువులకు నిర్వహించే వైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి షేక్ తహా అన్సారీ అన్నారు. కర్లపాలెం పశువైద్యాధికారిగా బదిలీపై వచ్చి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అన్సారీని బీజేపీ పార్టీ నాయకులు షేక్ కరీముల్లా మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహా అన్సారీ మాట్లాడుతూ జూన్ 26 నుంచి జూలై 10 వరకు గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు నీలినాలుక వ్యాక్సిన్ చేస్తున్నట్లు తెలియజేశారు. సాధారణ బదిలీలలో భాగంగా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం నుంచి కర్లపాలెం వచ్చినట్లు తెలిపారు. ఈ డాక్టర్ కార్యక్రమంలో కోటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం నుంచి ఈ సాధారణ బదిలీల్లో కర్లపాలెం వెటనరీ పశు వైద్యశాలకి ఇటీవల 16వ తారీఖున బదిలీ అయ్యి జాయిన్ అయినాను. సో ఇక్కడికి రావడం నా సొంత జిల్లా గుంటూరు జిల్లా. సో ఈ సాధారణ బదిలీలో గుంటూరు జిల్లాకు రావడం నేను చాలా ఆనందంగా, ప్లస్ ఇక్కడ ఉండే రైతులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండే ప్రస్తుతానికి డీవార్మింగ్ ప్రోగ్రామ్ వస్తుంది 10వ తారీఖు 16 ఈ నెల 2 రోజుల్లో డీవార్మింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. దాంతోపాటు బొబ్బా వ్యాక్సిన్ ఈ నెల చివరాఖరు వరకు గ్లూటాన్ వ్యాక్సిన్ జరుగుతుంది. నీలినాలుక గొర్రెల్లో ఎక్కువ నీలినాలుక వ్యాధి వస్తుంది. సో ఈ జూన్ మాసంలో నీలినాలుక వ్యాధి టీకాలని ముందు వచ్చే సాధారణ నట్టల నివారణ మందులని ముందుగా అందరికీ మండలంలో ఉండే నాయకులు తెలియజేస్తున్నాను. రేపు 26వ తారీఖున లాంచ్ జరుగుతుంది. సో అందరికి తెలియజేసి అందరి సమర్థంగా ఈ ప్రోగ్రామ్ని కలిసికట్టుగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాలలో నిర్వహించే 104 వైద్య సేవలు వృద్ధులు, గర్భిణులకు ఎంతో ఉపయోగకరమని మండల ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి రామకృష్ణ అన్నారు. కర్లపాలెం మండలం బుద్దం గ్రామంలో రామకృష్ణ కల్చరల్ అసోసియేషన్ హాల్ వద్ద 104 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలోని 70 మందికి డాక్టర్ రామకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్పీహెచ్ ప్రియారాణి, ఏ నాగేంద్రమ్మ, ఆశా కార్యకర్త కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ కర్లపాలెం మెడికల్ ఆఫీసర్లో మాట్లాడుతున్నాను. బుద్దం సచివాలయం దగ్గర ఈ 104 సేవల్లో ఈ మన ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత ముసలి వాళ్ళకి బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు అందజేస్తాము. ప్రజలు ఈ బుద్ధం ప్రజలు దీన్ని విరిగా ఉపయోగించుకోవాలని నేను కొత్తగా ఈ కర్లపాలెం పిఎస్సికి కొత్తగా డాక్టర్గా వచ్చాను. మీరు సేవలన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా మేము పిఎస్సి కర్లపాలెం తరఫున మెడికల్ ఆఫీసర్గా తెలియపరుస్తున్నాము. ఈ 104 సేవలు బుద్దాము అనే విలేజ్ గ్రామంలో ఇలా మేము మందులు బీపీకి, షుగర్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి కనిపి చూడడం వల్ల వాళ్ళు సిటీలోకి వెళ్ళే బాధ అవన్నీ బాపట్ల కానీ గుంటూరు అలా వెళ్ళే ఇబ్బందులన్నీ తొలుగుతాయి. వాళ్ళకి బీపీ పరీక్షలు ఇక్కడే చేస్తాం. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి హెచ్బి పరీక్షలు అంటే రక్తం హిమోగ్లోబిన్ ఎంత ఉంది అవన్నీ వాళ్ళకి అందరికీ ఇక్కడే చేసి ఇక్కడే మందులు ప్రిస్క్రిప్షన్ అన్నీ ఇక్కడే మేము మందులన్నీ అందజేస్తాము. కాబట్టి వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంచుకుంటే స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అవి రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత షుగర్ కంట్రోల్ చేసుకుంటే కంటి చూపు మందగించడము, తిమ్మిర్లు, కాళ్ళకి ఇవన్నీ ఇలా ఇబ్బందులు, ఏదైనా గాయాలు అయితే తొందరగా మానకపోవడం, అలాంటి అన్ని ఇబ్బందులన్నీ ఈ షుగర్ కంట్రోల్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ని కంట్రోల్ ఇక్కడే అంటే సిటీస్లోకి వెళ్ళకుండా ఈ 104 సేవల ద్వారా ఇక్కడే మేము పరీక్షలు చేసి ఇక్కడే మందులు తెచ్చి వాళ్ళకి అవేర్నెస్ చేసేసి ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి.
విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లాస్ రూమ్లలో ఉపాధ్యాయులు చెప్పినది శ్రద్ధగా వినాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం సాయంత్రం తెల్లవారుజామున చదివితే చదివింది గుర్తుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మనోరంజని, విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు పి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు స్కూల్లో స్టార్ట్ అయింది మొదలుకొని చక్కగా మంచిగా చదువుకోవాలి. ఫస్ట్ స్కూల్లో మ్యాథ్స్ గారు ఏం చెప్తుంది చక్కగా నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 9-10 దాకా మీరు వర్క్ చేయండి. తర్వాత ఎర్లీ మార్నింగే లేవండి. లేచి ఉదయాన్నే చదివిన చదువు బాగా గుర్తుంటుంది. ఉదయాన్నే ఏ విషయం విన్నా, ఏ విషయం చూసినా ఆ రోజంతా మనకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పేటువంటి పాఠాలు చక్కగా శ్రద్ధగా వినండి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, సరేనా? తర్వాత మీరు ఏమైనా చేస్తారో ఏమైనా మంచి రిజల్ట్ రావాలి. మీ తల్లిదండ్రులకి, మీ ఊరికి, మీ గ్రామానికి మీరు పేరు తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచే మీకు ఒక ఆలోచన ఉండండి. చక్కగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, తర్వాత మేము మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మేము గవర్నమెంట్ అధికారులు కావాలి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాము అని మీరందరూ శబ్దం చేయండి, సరేనా? మీ తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయండి, చక్కగా చదువుకోండి. మ్యాథ్స్లో ఏం చెప్పినా చక్కగా మీరు గ్రహించుకొని దాని ప్రకారం ఫాలోఅప్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే తర్వాత ఖాళీగా ఉన్నప్పుడైనా మాస్టర్లు ఉంటారు రూమ్లో, వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మ్యాథ్స్ గారి లెక్క ఇది మాకు చెప్పండి, ఇదిగో ఇంగ్లీష్ పదం ఇది చెప్పండి, ఇదిగో హిందీ ఇది చెప్పండి అని మీరు అడగాల. మీ సైన్స్ ఇదేంటి మీరు అడగాల. మ్యాథ్స్ మీరే అడగాల. మీరు ఎందుకు చదువుకోవడానికి వచ్చారు కదా, కాబట్టి చదువుకోవాలి. ఇంకొక పనికి మీరు రాలా, చదువుకోవాలని చక్కగా మీ మంచి భవిష్యత్తు ఉండాలి ఆలోచనతో మీరు వచ్చారు. కాబట్టి మీకు ఏమి నిర్ణయించారు, మీ తల్లిదండ్రులు మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆశలు నెరవేర్చాలంటే చక్కగా చదువుకోవాలి. చదువుకుంటారా? అభిస్తున్నారా? వెరీ గుడ్, మంచిగా ఉండండి, సరేనా? సముద్ర ముఖద్వారాన్ని పూడ్చినటువంటి వ్యక్తులపై వెంటనే తగిన చర్యలు తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈపురపాలెం కాలువ కట్టను బుర్రా వెంకట్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని విడిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సముద్ర ముఖద్వారాన్ని కబ్జా చేయటం వల్ల 12,000 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సముద్ర ముఖద్వారం యథావిధిగా ఉంచాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. రాంబాబు మాట్లాడుతూ ఎంతో కాలంగా సముద్రాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులకు అధికారులు తగిన న్యాయం చేయాలన్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను ఇంకా కష్టాల ఊబిలోకి దింపటం భావ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల మత్స్యకారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా పూర్తి చేశారు. గోడలు ఆనబెట్టి మాకు క్లీన్ చేసి ఇప్పుడు 15 రోజుల నుంచి గత 2 నెలల నుంచి వ్యాన్ తీరులో ఉండగా పూర్తి చేశారు. పూర్తి చేశారు. యాడ్ నుంచి వచ్చి క్లీన్ చేసి మా మత్స్యకారులు గ్రామాలు ఇన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి, 9 గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి కాలువని క్లీన్ చేసి మత్స్యకారులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. అటువంటి బుర్ర వెంకటరామన్ కాలువ పూర్తి చేసి ఈరోజు మా మత్స్యకారుల సోదరులందరికీ ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఆ కాలువ పూర్చడం వల్ల మా కాలంలో ఇప్పుడు 2,000 బోట్లు, సుమారు 2,000 బోట్లు ఒక్కో బోటుకు వచ్చి 7 నుంచి 8 కుటుంబాలు బోటు వల్ల జీవిస్తాయి. అటువంటి కుటుంబాలు సుమారు 12,000 నుంచి 14,000 కుటుంబాలు ఈరోజు మా బ్యానికి అయిపోయినప్పటికీ మా బ్యానికి వెళ్ళకుండా మా యొక్క దోశ గవర్నమెంట్ వినాల్సిస్తాం. ఈరోజు మమ్మల్ని అందరూ లోన్ పెట్టి బయటికి వెళ్ళి కాలం పూర్తి చేసి 2,000 కుటుంబాలని 2,000 బోట్లు 12,000 కుటుంబాలని రోడ్డు ఎక్కించారు. బుర్ర వెంకటరామన్ ఒక్క స్వార్థం కోసం 2,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పట్టాం. మేము ఈరోజు మాకు బ్యాన్ కూడా ఎప్పుడెప్పుడు వాడికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు వస్తున్నారని తప్పుకొని అప్పులు చేసుకొని ఏ తాగడి
పెట్టుకొని మాకు ఉన్నది లేదు తిని ఎక్కడ అప్పులు చేసుకొని తిన్నాము. ఇప్పుడు వేరే వ్యాధికి టైంలో కాలు పూర్తి చేశాడు. మా బోట్లు లోన్ ఉండిపోయి లేదు. ఆ కాలువ ఈరోజు ఎందుకు ఇట్లా పూర్తి చేయని అడిగితే మా మీద కేసులు బనాయించి మీరు ఎవరు మాకు అడిగి చెప్పడానికి ఈ కాలువ నాది, ఇది నా పట్ల భూమి, గవర్నమెంట్ దీన్ని పండించని చెప్పారు. అది సరే సిఆర్జెడ్ ల్యాండ్ లోని 3 ఎకరాల 40 చెట్లు, అది డీకే ల్యాండ్. అది ఆ డీకే ల్యాండ్ మనోడు ఇప్పుడు నా పట్టాలని చెప్పి మా అందరూ డిమాండ్ చేస్తున్నారు. సత్వర గవర్నమెంట్ వారు తక్షణ చర్య తీసుకొని ఆ డీకే ల్యాండ్ ని ఆ కాలువ యథావిధిగా ఎల్ షేప్ లో ఉంటుంది. ఎల్ షేప్ అనేసరికి ఆ కాలువ వేసి వచ్చేసరికి ఎల్ షేప్ లో ఉన్న ఎల్ తాకిడి ఆ తాకిడికి మా బోర్డులో ఇబ్బంది కలదు. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎల్ షేప్ తీసేసి ఈయన కాలువ స్ట్రైట్ పెట్టాడు. ఆ స్ట్రైట్ పెట్టడం వల్ల వేసి వచ్చి డైరెక్ట్ గా మా బోర్డు తాగడం వల్ల ఆ బోర్డు రిపేర్ అయిపోయి ఇబ్బంది పగిలిపోయి నానా రద్దు జరిగింది. ఆ బోర్డు ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డు ఖరీదు 5 నుంచి 6 లక్షల దాకా ఉంటుంది. ఆ బోర్డు పగిలిపోతే దయచేసి మా తక్షణమే మా కోసం చర్య తీసుకొని గవర్నమెంట్ వారు టోటల్గా మా చర్య తీసుకొని మాకు ఎమ్మటే మాకు కాలం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీని మీద 6 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నాము. ఈ బాపట్ల జిల్లా కలెక్టర్ ఉన్నపోత మీద వర్షం పడినట్టు సెలవు లేకుండా వ్యవహరిస్తున్నాడు. సిగ్గుమాలిన చర్య. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భూ కబ్జాదారులకు కొమ్ము కాసి మత్స్యకారులకి అన్యాయం చేయాలని చూస్తారు. మత్స్యకారులకు అన్యాయం చేసినా సీ మౌత్ను పునరుద్ధరించకపోయినా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. రాజధాని కేంద్రంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కులసంఘాలు అన్నిటి కలుపుకుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం. ఆ డిమాండ్ సముద్ర ముఖద్వారాన్ని పూడ్చిన గుంటూరు ఎమ్మెల్యే గల్లా రామచంద్రరావు భర్త రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్లా వెంకట్రావుపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ కాలం ఏదైతే ఉందో యథావిధిగా పునరుద్ధరించాలి. మాకు ₹1 కోటి ఏదైతే మాకు ఫండ్ ఇచ్చారో ఆ ఫండ్తో మాకు జట్టి నిర్మాణం చేసి మత్స్యకారులకు మాకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఛానల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పిట్టలవానిపాలెం పంచాయతీ ప్రజలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మంచి చేసేటువంటి నాయకుడిపై ఇలాంటి బురద చల్లడం దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వెంటనే అసత్య ప్రచారాలు చేసిన విలేకరి తమ నాయకుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలు మాట్లాడుతూ వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశాలతో పరిసరాల పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల పూడు కూడా తీయలేదని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, తీవ్రంగా నష్టపోయారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పగడాల రాజేష్ ఉమ్మడి తెలుగు రిపోర్టర్గా ఉంటున్నటువంటి రాజు, తెలుగు న్యూస్ రిపోర్టర్ అయినటువంటి పగడాల రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలను మేమందరం కూడా ఖండించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండక ముందు నుంచి కూడా ఆయన చేసినటువంటి ప్రచారం ఏంటంటే మేము చేసేటువంటి పని నిస్వార్థంగా చేస్తాము, రూపాయి కూడా లంచం తీసుకోకుండా చేస్తాము, డబ్బులు సంపాదించుకోవడానికి నేను రావడం లేదు రాజకీయంలోనికి, అందరికీ సేవ చేయడానికి వచ్చాను, సేవ భారంతో నేను వచ్చాను అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడేవారు. అంతేకాకుండా రూపాయి కూడా నా గడప దాటి ఇంట్లోకి రానివ్వను అని చెప్పారు. అదే మాట మీద మేము మా మండలం మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరిగి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని భారీ మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి నరేంద్ర వర్మ గారు. అయితే అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ పగడాల రమేష్ అనేటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు గారు చేసినట్లుగా ఆయన ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయన పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి ఈ రోజున. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనులు కనుక చూసినట్లయితే మండలంలోనే ఎన్ఆర్జీఎస్ కింద 4,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ఆర్జీఎస్ పనులు చేయించారు. ఇంకా 2 లక్షల ప్రపోజల్లో ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో అది కూడా జరుగుతుంది. అంతేకాకుండా హార్టికల్చర్ కింద మొక్కలు నాటాలి, మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రత, కాలుష్య నిర్మూలన చేయాలనేటువంటి ఉద్దేశంతో స్వర్ణాంధ్రం, స్వచ్ఛాంధ్రగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బాపట్ల నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో
మొక్కలు నాటడం అనేది జరిగింది. అంతేకాకుండా కాలువ పూడికలు మనం చూసినట్లయితే గత ప్రభుత్వం కాలువ పూడికలు అనేది తీయలేదు. దానివల్ల ఎన్నో వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి పంటలు నష్టాలు కలగడం అనేది మనం చూసాము. కానీ ఈ సంవత్సరం పార్టీలోకి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే గారు కాలువ పూడికలు తీయించారు. మంచిగా వ్యవసాయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు మేము ఛాలెంజ్గా చెప్తున్నామండి, రమేష్ ఎవరైతే ఉన్నాడో పగడాల రమేష్ ఛాలెంజ్గా చెప్తున్నాం, మేము ఏ అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే గారు చేయలేదో మీరు నిరూపించగలిగితే మేము ఏం చేశారో మేము నిరూపించగలుగుతాము. కాబట్టి మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఇది కేవలం మీ స్వార్థం కోసం చేసినటువంటి వ్యాఖ్యలని మాకు అర్థమవుతుంది. మీరు ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తామని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకున్నటువంటి రుసుము మాకు తెలిసింది. అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇంతవరకు మీరు ప్రచారం చేయకపోగా ఈరోజు మరలా ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎంతో డబ్బులు మీరు డిమాండ్ చేశారు. దానికి అంగీకరించకపోవడం వల్ల ఈ నిందలు వేయడం సమంజసం కాదని మీకు తెలియజేస్తున్నాము. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీ కళ్ళు మూసుకుపోయి అర్థం కావట్లేదు. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీకు అనిపించట్లేదు. మంచి జరిగేది ఏంటో ఎవరు గమనిస్తలా. మంచి చేసే మనిషి మీద మీరు ఇలాంటి గొప్ప చల్లారంటే ఈ పార్టీ కార్యకర్తలకు అందరికీ రక్తం ఉడికిపోతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఛానల్పై కేసు నమోదు చేయాలని కోరుతూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న నాయకుడిపై ఇటువంటి ఆరోపణలు చేయటం సమంజసం కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మందపాటి ఆంధ్రేయ, శీలం శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు నరేంద్రవర్మ గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ వివిధ ఆరోపణలు చేస్తూ ఏది కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే అదేమంటే జనం అనుకుంటున్నారు, ఏ ఆరోపణ లేకుండా నిధులు తెలియకుండా అతను ఏదో చేసుకుంటా వెళ్తుంటే అది ఎంతవరకు యథార్థం? అదేమంటే నువ్వు ఏదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా పని చేసావు, ఏదో నువ్వు చేస్తానన్నావు, జనాలకి ఏదో నువ్వు సహకరిస్తున్నాడు. ఇప్పుడు కూడా కంటి వైద్యం కానీ హాస్పిటల్ వైద్యాలు కానీ ఇప్పుడు కూడా ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే తెలిసి తెలియక మాట్లాడటం అనేది అవివేకం. అట్లానే ఇసుక క్వారీ అంటున్నాడు. ఇసుక క్వారీలో ఇవి చెరువులు తీలా, గతం ప్రభుత్వంలో చెరువులు తీసి దాన్ని చేప చెరువులు చేశారు. ఇవాళ పర్మిషన్ ప్రకారం 10 అడుగులు దానికి ఎంత అయితే మనం పర్మిషన్కున్నామో దాని వరకే పర్మిషన్తో మట్టిస్తున్నారు. కానీ దానికి అనాథరజుడుగా ఏమి చేయట్లా. గత ప్రభుత్వంలో చెరువులు తీసి చేప చెరువు చేసి 50 అడుగులు డెప్త్ వరకు వెళ్ళారు. అట్లాంటి దాన్ని కళ్ళు మూసుకుపోయి మాకేం తెలియదు, గత గవర్నమెంట్ బాగా చేసిందని చెప్పుకుంటూ వాళ్ళని పొగడుతూ ఒక పార్టీకి నువ్వు కొమ్ము కాసావా, నువ్వు ప్రెస్ రిపోర్టర్గా ఇస్తున్నావు, నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. అట్లానే ఇప్పుడు మళ్ళా టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్లో గతం గవర్నమెంట్లో 32 లక్షలు పాట పాడారు. ఇప్పుడు 46 లక్షలు పాడి కార్తీక వన మాసంలో వచ్చే ప్రయాణికులకి వాళ్ళ సహాయార్థం అక్కడ కావాల్సిన జిమ్మర్స్తున్నారు. వాళ్ళ కోసం కానీ దేనికోసమైనా సరే వాళ్ళకు వచ్చే సౌకర్యాలతో పాటను పెంచి ఒక 10 మంది కార్యకర్తలు బాగుపడతారని వాళ్ళు ఏదో ఆయన పెట్టుబడి పెట్టించి వాళ్ళతో వాళ్ళని ఏదైనా బతికి బాగుండాలని కోరుకుంటూ ఆయన కార్యక్రమం చేపడుతుంటే దాన్ని ఆయన పాట పాడాడని ఆయన బినామీగా ఉన్నాడని ఆరోపణ చేస్తున్నారు. ఎక్కడన్నా డబ్బులు కట్టలేన్నావు, ప్రతి రూపాయి కట్టి చెల్లించే రసీదులు మా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటివి ఏం తెలియకుండా జనం అనుకుంటున్నారు నువ్వేదో ట్రస్ట్ ద్వారా ఏదో కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటావు. గత గవర్నమెంట్లో రోడ్డు వైండప్ చేశారు. రోడ్డు వైండప్లో ఎన్ని ఆరోపణలు వచ్చినాయో, ఎంతమంది ముడుపులు పుట్టినాయో ప్రజలకు తెలుసు, బాపట్లో ఉన్న ప్రజలకు తెలుసు. ఆయన బాగా చేశాడు. ఈ గత ప్రభుత్వంలో ఏం చేయాలంటే నువ్వేం కళ్ళు మూసుకుపోయి ఏం చూస్తున్నావు, కళ్ళు మూసుకుపోయి నిద్రపోతూ ఏదన్నా ఆరోపణలు చేసేటప్పుడు నీకు యథార్థమైన నీకు తెలిస్తే దాన్ని నిర్ధారించి సార్ మీ ఆరోపణలు చేసిన తెలియపరిచి నువ్వు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వు. అంతేగాని నీకే తెలిసి నీ జనం అనుకుంటున్నారు, జనం వినికిడి అని చెప్పడం చాలా అవివేకం. రాబోయే రోజుల్లో నీ మీద చాలా పరివేశం ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకొని చెప్పు. గత 2-3 రోజుల నుంచి రాజ్న్యూస్ అనే తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పగడాల రమేష్ అనే వ్యక్తి స్థానిక శాసనసభ్యుల గారి మీద ఇష్టం వచ్చిన పిచ్చి ఆరోపణలు చేస్తూ యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ చేసి దీని మీద గత 4 రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో పోస్టులు చేస్తూ ఉంటూ అసత్య ఆరోపణలు, అవినీతి ఆరోపణలు అని చెప్పి ఒక వీడియో తయారు చేసి పగడాల రమేష్ అనే రాజ్న్యూస్ ఛానల్ ఉమ్మడి గుంటూరు జిల్లా రిపోర్టర్ అతను గత 4 రోజుల నుంచి ఇది యూట్యూబ్ ఛానల్లో వదిలి
మా ఎమ్మెల్యే గారికి గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఆయన అవినీతి ఆరోపణలు, ఇసుకదందా అని చెప్పి రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీడియో తయారు చేసి పెట్టినారు. దాని తోడు టోల్గేట్ సూర్యలంక టోల్గేట్ సంబంధించి ఒక వివరణ ఇవ్వాలని ఈరోజు నేను మా స్థానిక సిఐ గారికి కంప్లైంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ సూర్యలంక టోల్గేట్ విషయమే నేను హెచ్చు పాటదారుడిని నేనే పాడిన దాన్ని గత ప్రభుత్వంలో 32 లక్షలకి పోయిన గవర్నమెంట్ వారు నిర్ణయించినారు. దాని హెచ్చు పాటదారునికి 46 లక్షలకి మా ఎమ్మెల్యే గారు ప్రోత్బలించి 40 లక్షలు నేను పాడడం జరిగింది. పంచాయతీకి నిధుల కొరత వెంటాడటం వల్ల ఆ నిధుల కొరత తీర్చడానికి 46 లక్షలు పాడడం జరిగింది. ఆ 46 లక్షలని 2 విడతలు నేను చెల్లించి వివరంగా పంచాయతీ కార్యదర్శికి చెల్లించాను. ఆ కాగితాలు కూడా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. ఒకసారి చెల్లించాను, తర్వాత 5 లక్షలు ఒకసారి చెల్లించాను, తర్వాత 31 లక్షలు ఒకసారి చెల్లించాను. 3 విడతల డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆరోపణలు చేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తూ ఆ పంచాయతీ సొమ్మునంతా స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఖాతాకి వెళ్తుందని చెప్పి పిచ్చి ఆరోపణలతో వీడియోలు తయారు చేశారు. ఈ పడాల రమేష్ అనే వ్యక్తి ఈ రాజ్ న్యూస్ ఛానల్ మీద, యూట్యూబ్లో పెట్టిన వీడియో మీద చర్యలు తీసుకోవాలని నేను సదరు సిఐ గారికి వినతిపత్రం సంబంధించి కంప్లైంట్ లెటర్ కూడా రేజ్ చేశాను. ఈ పగడాల రమేష్ అనే వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఆయన చేసిన ప్రతి ఆరోపణకి, ప్రతి దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిందే. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టే విధంగా మేము పోరాడతాం ఖచ్చితంగా. అదేవిధంగా కోర్టులో కూడా ఈ విషయమే తేల్చుకుంటాము. నేను మాత్రం ఖచ్చితంగా వివరణ అడిగి సమాధానం చెప్పాల్సిందే. పగడాల రమేష్ అనే వ్యక్తి ఎవరి ప్రోత్బలం దీనికి పనులను చేస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా ఎంతోమంది ఉపయోగపడే నరేంద్ర వర్మ గారి మీద ఇట్లాంటి పిచ్చి మాటలు పిచ్చి రాతలు రాసి ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. ఈ క్రియలు ఖచ్చితంగా ఖండిస్తున్నాను. దానితోడు ఈ టోల్గేట్ విషయంలో మాత్రం నేను అన్ని ఆధారాలతో పక్కాగా ఉన్నాను. కావున ఈ ఆరోపణలు మాత్రం తీవ్రంగా నేను ఖండించి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ గారికి కానీ సదరు అధికారులకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతమంది కంపెనీలు పనిచేస్తారు, సుమారుగా 10,000 మంది కుటుంబాలు ఆయన ఆధారపడి బతికారు. ఇట్లాంటి విషయాల్లో ఈ ఇసుక విషయం అని చెప్పి టోల్గేట్ డబ్బుల విషయంలో ఆయన మీద ఆరోపణలు చేయడం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులేనని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. కర్లపాలెం ప్రాథమిక మోడల్ పాఠశాలకి నూతనంగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాళ్లకు ఆ పాఠశాల సిబ్బంది వారికి స్వాగతం, వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, ఎం ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించి సేవ చేసేటటువంటి బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మపై ఛానల్ అసత్య ప్రచారాలను చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు చుక్కా పాల్రాజ్ అన్నారు. ఛానల్పై వేదుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించి ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర వర్మ అని గుర్తు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఎవరూ చెల్లించినంత రీతిగా 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచురించడం సమంజసం కాదని హెచ్చరించారు. అవినీతి పరులను వదిలేసి నీతి పరుల మీద ఆరోపణలు చేయటం మానుకోవాలని హితో పలికారు. కార్యక్రమంలో వెదుళ్లపల్లి, సువర్టుపురం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసి నరేంద్ర గారు మన ఎమ్మెల్యే గారి మీద వాసు న్యూస్ ఛానల్ అనేవాళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. బొమ్మ గారు అంటేనే అభివృద్ధిలో ముందడుగు వేసేటటువంటి వ్యక్తి, ముందుండేటటువంటి వ్యక్తి. ప్రజాసేవ అంటే పరమావధిగా భావించి ప్రజల కోసమే నేను సేవ చేయాలి అని ఎమ్మెల్యే అవ్వకముందు నుంచే ప్రజాసేవలో నిమగ్నమయ్యి ఎవరికి ఏ కష్టం వచ్చినా నియోజకవర్గంలో కానీ తనకు తెలిసిన వాళ్ళు కానీ కష్టంలో ఉన్నామని ఎవరు వచ్చినా తన మన అనే భేదం లేకుండా, పార్టీ అనేటటువంటి విధానం లేకుండా సేవ చేసి వారికి సహాయం చేసేటటువంటి సద్గుణం కలిగినటువంటి, మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి వేగేసి నరేంద్రబాబు గారు, మా ఎమ్మెల్యే గారు. ఆయన వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అనేది అనేక రీతిలుగా జరిగింది. సూర్యలంక బీచ్ 97 కోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడం జరిగింది. సిసి రోడ్లు 8 కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో 8 కోట్లతో సిసి రోడ్లు వేయటం జరిగింది. కమ్మ కళ్యాణ మండపం నుండి 4 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు వేయటం జరిగింది.
5 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది. ఛానల్ అడ్డం పెట్టుకొని నువ్వు సంపాదిస్తున్నటువంటి డబ్బులు కూడా బయటకు రావాలి. అవినీతి పరంగా నువ్వు మాకాడే 35 వేల రూపాయలు తీసుకొని దానికి ఇంతవరకు సమాధానం లేదు, నువ్వు యాడ్ చేయలేదు. అది అడిగినందుకు నువ్వు ఈ విధంగా చేస్తావా? అది చాలా తప్పు. కాబట్టి ఇక మీదట ఎలాంటి జరిగినా ఇప్పుడు ప్రత్యక్ష క్షమాపణ చెప్పకపోతే ఇంకా ముందుకు అనేకమైనటువంటి పరిణామాలతో ముందుకు మేము పోవడం జరుగుతుంది. ఇంకా సేవా కార్యక్రమాలే మిన్నగా ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజుపై ఓ న్యూస్ ఛానల్ అసత్య కథనాలు ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అసత్య కథనాలను ఖండిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసత్య కథనాలను ప్రచారం చేసిన ఛానల్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత, బుల్లియ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీద ఈ రాజ్ న్యూస్ ఛానల్ వాళ్ళు అవాకు శవాకులు పేర్చిన దాని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ప్రభుత్వం కానీ పోలీస్ స్టేషన్ వారు కానీ ఎక్కడా వెనకాడకూడదు. దీని మీద అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం. మచ్చలైన నాయకుడిని ఈ విధంగా అవమానపరచడం ఎంతవరకు సబబు కాదు. మా ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు 10 సంవత్సరాల క్రితం మంచి సేవా కార్యక్రమాలు పేదల చెంతకి వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ ప్రతి మంచినీరు కాడ నుంచి ప్రతి విషయంలో ఆయన ముందుండి నడిపించారు. నేను ఫౌండేషన్ పెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను అని ఆయన అనుకొని ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయడానికి ఆయన వచ్చారు ముందుకి. మేమందరం కూడా ఆయన సహకరించి పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆయన సహకరించి గెలిపించుకున్నాం. అదేవిధంగా ఈ బాపట్ల నియోజక ప్రజలు ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఇదే విధమైన తప్పుడు ఏదైతే ఈ రాజ్ న్యూస్ ఛానల్ ప్రచురించారో ఆ విధంగా ఆయన ఈ దందాలు చేసినట్టయితే ఇంత పెద్ద మనిషి అయ్యేవాడు కాదు. ఆయన ఆలోచనలు కూడా ఇవి ఉండవు. ఎందుకంటే ఆయన జీవితం ప్రజాసేవకు అంకితం. మరొకసారి ఈ రాజ్ న్యూస్ ఛానల్ వారిని, మరి ఈ ఛానల్లో ప్రశ్నించిన విలేకరుని పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు. సముద్ర ముఖద్వారాన్ని ఆక్రమించిన వారిపై కేసు నమోదు చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలి. నాయకులు రాజశేఖర్. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.